ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో ప్రభువైన యేసు శిలువ మరణములోని కొన్ని సంఘటనలను గూర్చి, ఆయన సమాధిని గూర్చి మరియు ఆయన పునరుత్థానము, అందులో ఇమిడి ఉన్న సత్యాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 28వ అధ్యాయము 20వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో క్రీస్తు మరణానికి సంబంధించిన అనేక సంఘటనలను గమనిస్తాం. వాటిలో ఒకటి భూకంపం, మరొకటి ఆలయంలోని తెర రెండుగా చినిగిపోవడం. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. ప్రియులారా, ఆ తెర కింది నుండి పైకి కాకుండా పైనుండి కిందికి చినిగింది. అంటే అది మనిషి ద్వారా కాక దేవుని ద్వారానే చినిగిపోయింది. ఆ తెర యేసు యొక్క శరీరాన్ని సూచిస్తుంది. సిలువపై ఆయన శరీరము ఛిద్రమైనప్పుడు ఆయన తన సొంత శరీరంలో నా పాపానికి శిక్షను భరించినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళే మార్గం తెరుచుకుంది. కాబట్టి దేవుని సన్నిధిలోకి మన తరపున వెళ్ళడానికి మనకు ఏ యాజకుడి లేదా బోధకుడి అవసరం లేదు. క్రీస్తు ద్వారా మనము నేరుగా దేవుని యొక్క సింహాసనం వద్దకు వెళ్ళవచ్చు. తండ్రి వద్దకు వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గము ఆయన కుమారుని ద్వారానే అని మనము నొక్కి చెప్పాలి. 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారము దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఇక 52, 53 వచనాలను మనం గమనిద్దాం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ప్రియులరా, ఈ సంఘటనను మత్తయి మాత్రమే ప్రస్తావించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో చెప్పబడిన విధంగా లేచిన వారు క్రీస్తు తన ఆరోహణ సమయంలో చెరపట్టినప్పుడు పరలోకానికి వెళ్ళిన ఆ గొప్ప సమూహంలో భాగమని నేను నమ్ముతున్నాను. 51వ వచనంలో ప్రస్తావించబడిన భూకంపము యాదృచ్ఛికమైనది కాదు, అది ఉద్దేశపూర్వకంగా సంభవించింది. ఎందుకంటే దానివల్ల సమాధులు తెరవబడ్డాయి మరియు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. అనేకులకు వారు కనపడ్డారు లేదా అగుపడ్డారు. అంటే ఈ వ్యక్తులను చూసిన సాక్షులు అనేకులు ఉన్నారు. ఇక మనము 54వ వచనాన్ని గమనిద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. బహుశా ఆ సిలువ వేతకు ప్రధాన బాధ్యత వహించిన ఆ రోమా శతాధిపతి క్రీస్తు యొక్క సిలువ క్రింద నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని అద్భుత సంఘటనలను ఆయన ప్రత్యక్షంగా చూసినప్పుడు, అలాగే యేసు తన ప్రాణాన్ని విడిచిపెట్టడాన్ని గమనించినప్పుడు ఈయన నిజంగానే దేవుని కుమారుడు అనే సత్యము ఆయనకు దృఢపడింది. ఏ పాపి నుండైనా దేవుడు ఆశించేది కేవలం అదే. ఇక 55 నుండి 57 వచనాలను మనం గమనిద్దాం. యేసునకు ఉపచారము చేయిచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా నున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. ప్రియులారా, ఈ సంఘటన జరిగేంత వరకు అరిమతయ యోసేపు యేసు శిష్యుడని మనకు తెలియదు. క్రీస్తు మరణ సంఘటన ఇప్పటి వరకు రహస్య శిష్యులుగా పిలువబడే మరికొందరిని బహిరంగంగా ముందుకు వచ్చేలా చేసిందని గమనించాలి.
అరిమత్తయ్య పట్టణానికి చెందిన యోసేపు ముందుకు వచ్చి తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఇక 58వ వచనాన్ని మనం గమనిద్దాం. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తన కిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. తాను యేసు శిష్యుడను అనే ఆధారంపైనే యోసేపు పిలాతు వద్దకు వెళ్ళాడు. ఇక 59వ వచనాన్ని గమనిద్దాం. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి. ప్రియులారా, యేసు దేహాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేయడంలో నికోదేము అరిమత్తయి యోసేపుతో కలిసి పనిచేశాడని యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాల్లో మనకు చెప్పబడింది. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ప్రియులారా, ఇప్పటి వరకు తెర వెనుకనే ఉన్నట్లు కనిపించిన ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు యేసు యొక్క శిష్యులుగా బహిరంగంగా ముందుకు వచ్చారు. యేసు మరణాంతరము కేవలము ప్రేమతో నిండిన చేతులు మాత్రమే ఆయన దేహాన్ని స్పృశించాయన్న విషయము ఎంతో గమనించదగ్గది. ఇక 60-61 వచనాలను మనం గమనిద్దాం. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. యేసు మరణానికి సంబంధించి ఒక సున్నితమైన సంఘటనను గమనించాలి. పలువురు స్త్రీలు విశ్వాసంతో ఉండి సిలువ వద్దే నిలిచారు. అపోస్తులు పారిపోయినప్పుడు కూడా వారు నమ్మకంగా అక్కడే ఉన్నారు. ప్రియులారా, కల్వరి కొండగా పిలిచే కొండకు సమీపంలో యేసును సమాధి చేసిన స్థలంగా చూపబడే ఒక సమాధి ఉంది. దీనిని గార్డెన్ టూంబ్ అని పిలుస్తాం. గొల్గొతా మరియు ఆయన సమాధి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి వాటిని పుణ్యక్షేత్రాలుగా మార్చడం అనేది యేసు యొక్క ఉద్దేశం కాదు. చాలామంది నేటికి ఆ సమాధిలోకి వెళ్ళి చేతులు మరియు మోకాళ్ళపై వంగి సమాధుల నేల భాగాన్ని ముద్దు పెట్టుకోవడాన్ని చూస్తుంటాం. ఇలా చేయడం వలన ఎటువంటి లాభం లేదు. మన ప్రభువు మన నుండి ఆశించేది ఏమిటంటే సువార్తను విశ్వసించడమే. అంటే ఆయన మన పాపాల నిమిత్తము మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని నమ్మడం మరియు ఆ శుభవార్తను ప్రపంచమంతటికి తెలియజేయాలి. ఇక 62-66 వచనాలను మనం గమనిద్దాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రియులరా, ఇక్కడ శత్రువుల అత్యుత్సాహమే వాస్తవానికి యేసు పునరుత్థానాన్ని ధృవీకరిస్తుంది. ఒకవేళ వారు గనక సమాధిని ఉన్నట్లుగానే వదిలేసి వెళ్ళిపోయి ఉంటే వారు తర్వాత ఇచ్చే వివరణ బహుశా నమ్మశక్యంగా ఉండేది కాబోలు. కానీ ఒక సమాధి మూసివేయబడి దాని చుట్టూ రోమా సైనికులు కాపలా కాస్తున్నప్పుడు శిష్యులు యేసు దేహాన్ని దొంగిలించారని చెప్పడము చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. యేసు శత్రువులు ఆ సమాధిని పటిష్టం చేయడానికి చాలా శ్రమపడ్డారు. ఆ వాస్తవము ఆయన పునరుత్థానానికి ఒక అద్భుతమైన నిర్ధారణను అందిస్తుంది. ప్రియులారా, మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభువు తాను 3వ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు చెప్పిన విషయం. ఆ నోట ఈ నోట ఇప్పుడు మత పెద్దలకు తెలిసింది. వారు పిలాతుతో, చూడండి, యేసు తాను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు మరియు ఆయన దేహము ఆ సమాధిలోనే ఉండేలా మేము చూడాలని అనుకుంటున్నాము అని చెప్పారు. ప్రియులారా, వాస్తవానికి ఆయన పునరుత్థానం చెందుతాడని
వారు నమ్మలేదు, ఇటు శిష్యులు కూడా నమ్మలేదు. ఇక ఇప్పుడు మనము 28వ అధ్యాయంకు వస్తున్నాం. సువార్త యొక్క ప్రధాన ఆధారము 2 గొప్ప స్తంభాలపై ఆధారపడి ఉంది. ఒకటి క్రీస్తు మరణము, 2 క్రీస్తు పునరుత్థానం. అపోస్తులైన పౌలు సువార్తను ఎలా నిర్వచించాడో వినండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. గత అధ్యాయంలో యేసు మరణాన్ని, ఆయన సమాధిని చూసాం. ఈ అధ్యాయంలో మనము ఆయన పునరుత్థానాన్ని చూడబోతున్నాం. మన రక్షణకు ఈ 2 అత్యంత ఆవశ్యకం. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియులారా, సువార్త యొక్క విశిష్టమైన వాస్తవం ఏమిటంటే పునరుత్థానం. మిగతా మతాలన్నీ తమ నాయకుడి మరణాన్ని నమోదు చేస్తాయి. అయితే క్రైస్తవ విశ్వాసం మాత్రమే దాని స్థాపకుని పునరుత్థానాన్ని నమోదు చేస్తుంది. ఇతర మత నాయకులందరూ మరణించారు, యేసు మాత్రమే సజీవంగా ఉన్నాడు. ఇది మనము తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఏ సువార్త రచయిత పునరుత్థానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ ఆత్మ మనసులో ఉంచిన ఉద్దేశానికి దోహదపడే పునరుత్థాన అంశాన్ని మాత్రమే నమోదు చేశారు. కాబట్టి మనము సంపూర్ణ చిత్రాన్ని పొందడానికి సువార్తల వృత్తాంతాలన్నిటినీ కలిపి చూడాలి. అప్పుడు వాటి మధ్య ఎలాంటి వైరుధ్యం కనిపించదు. క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన సంఘటనల క్రమం గురించి ది స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లోని ఒక చక్కటి గమనికను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 4 సువార్తల్లోని కథనాలను కలిపి చూస్తే సంఘటనల క్రమము ఈ విధంగా ఉంది. 3 స్త్రీలు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా మరియు యోహన్నాయు సమాధి వైపు బయలుదేరారు. వారి వెనుక సుగంధ ద్రవ్యాలతో ఇతర స్త్రీలు అనుసరించారు. ఆ 3 సమాధి రాయి దొర్లించబడి ఉండడాన్ని చూశారు. మరియు మగ్దలేని మరియా శిష్యులకు చెప్పడానికి వెళ్ళింది. యాకోబు తల్లి అయిన మరియా సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువు దూతను చూసింది. ఆ తర్వాత ఆమె సుగంధ ద్రవ్యాలతో అనుసరిస్తున్న ఇతర స్త్రీలను కలవడానికి తిరిగి వెళ్ళింది. ఇంతలో మగ్దలేని మరియా హెచ్చరించగా పేతురు, యోహాను వచ్చి లోపలికి చూసి వెళ్ళిపోయారు. ఇక మగ్దలేని మరియా ఏడుస్తూ తిరిగి వచ్చి ఆ 2 దేవదూతలను, ఆ తర్వాత యేసును చూసింది. ఆయన ఆజ్ఞాపించినట్లుగానే శిష్యులకు తెలియజేయడానికి వెళ్ళింది. ఇంతలో యాకోబు తల్లి అయిన మరియా సుగంధ ద్రవ్యాలతో వచ్చిన స్త్రీలను కలుసుకుంటుంది. వారితో కలిసి తిరిగి వస్తుండగా వారు ఆ 2 దేవదూతలను చూస్తారు. వారు కూడా ఆ దేవదూతల సందేశాన్ని గ్రహించి శిష్యుల కోసం వెతుకుతూ వెళ్తుండగా యేసు వారిని కలుసుకుంటాడు. ఇక మన ప్రభువు ప్రత్యక్షమైన క్రమము ఈ విధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ఆయన పునరుత్థాన దినమున మొదటగా మగ్దలేని మరియకు, ఆ తర్వాత దేవదూతల సందేశముతో సమాధి నుండి తిరిగి వస్తున్న స్త్రీలకు, ఆ తర్వాత పేతురుకు, అదే రోజు సాయంకాలం వేళ ఎమ్మాయి శిష్యులకు, ఆ తర్వాత తోమా తప్ప మిగతా శిష్యులందరికీ కనిపించాడు. పునరుత్థానం తర్వాత 8 రోజుల తర్వాత అపోస్తులందరికీ, అప్పుడు తోమా కూడా ఉన్నాడు. ఆ తర్వాత గలిలయలో తిబెరియ సముద్ర తీరమున ఉన్న ఆ 7గురికి, ఒక కొండపై శిష్యులకు మరియు 500 మంది సహోదరులకు, మళ్ళీ యెరూషలేం మరియు బేతనియలో యాకోబుకు 11 మందికి కూడా కనిపించాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు పౌలుకు దమస్కు సమీపంలోను, దేవాలయంలో, అదేవిధంగా యెరూషలేము వెలుపల స్టెఫెనుకు, పత్మాసులో యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. మత్తయి యేసును రాజుగా పరిచయం చేస్తాడు. ప్రియులారా, మత్తయి వ్రాసిన వృత్తాంతంలో యేసు రాజుగా జన్మించాడు, రాజుగా జీవించాడు, రాజుగానే మరణించాడు, మరియు మృతులలో నుండి ఆయన రాజుగానే లేచాడు. ఇక లూకా సువార్తను మత్తయి వృత్తాంతంతో పోల్చి చూడండి. లూకా ఉద్దేశంలో నిశ్శబ్దం మరియు మృదువైన స్వరం కనిపిస్తాయి. తెల్లవారుజామున నిశ్శబ్దంలో స్త్రీలు వస్తారు. అప్పటికే రాయి దొర్లించబడి ఉంటుంది. ప్రభువైన యేసు ఎమ్మాయికి దారి తీసే ఒక అస్పష్టమైన మార్గంలో
ఇద్దరు అపరిచిత శిష్యులకు ఆ తరువాత చిరునామా తెలియని ఒక ఇంటిలోని రహస్య గదిలో శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. లూకా ఆయన మానవ కథను నమోదు చేస్తుండగా మత్తయి ఆయనను రాజరిక పదవిలో ప్రదర్శిస్తున్నాడు. మిగిలిన 2 సువార్తల్లోని వృత్తాంతాల వలనే ఈ 2 వృత్తాంతాలు కూడా ఖచ్చితమైనవే, కానీ అవి 4 విభిన్న దృక్కోణాల నుండి ప్రదర్శించబడ్డాయి. ఇక మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసు శరీరాన్ని అభిషేకింపడానికి వారు సుగంధ ద్రవ్యాలను తీసుకువస్తున్నారని ఇతర సువార్త వృత్తాంతాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ వేరొక మరియ ఎవరో గుర్తించడం కష్టం. బహుశా ఆమె యాకోబు మరియు యోసేపుల తల్లి అయి ఉండవచ్చు. 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇంతకీ ఆ రాయిని పొర్లించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? యేసు బయటికి రావడానికా? కాదు. ఆ రాయి తొలగించబడే సమయానికే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సమాధి ఆయనను బయటికి పంపడానికి కాదు, వారు అనగా శిష్యులు లోపటికి వెళ్ళడానికి తెరవబడింది. 3వ వచనం, ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఇక్కడ ఆ దూత వర్ణనను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే లేఖనాల్లో ఇటువంటి వర్ణనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 4వ వచనం, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ప్రియులారా, ఈ సంఘటన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఆ కావలి వారు ఎంత సంతోషించి ఉంటారో నేను ఊహించగలను. ఆ దూత సమక్షంలో వారు నిస్సహాయులైపోయారు. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, భయపడకుడి. ఒక అతీతమైన శక్తి ఈ లౌకిక ప్రపంచాన్ని తాకినప్పుడు అది ఎల్లప్పుడూ భయాన్ని పోగొట్టే మాటతోనే సంభవిస్తుంది. 6వ వచనాన్ని గమనిద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ఇది పునరుత్థానానికి సంబంధించిన దైవ ప్రకటన. ఆ సమాధి నుండి ఆ సమాధి ద్వారం వద్ద ఉన్న రాయి దొర్లించబడక ముందే యేసు సమాధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసు యొక్క మహిమగల శరీరము ఆయన జన్మించినప్పుడు ఉన్న శరీరం కంటే పూర్తిగా భిన్నమైనది. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. ప్రియులారా, గమనించండి, ఈ సమయముతో దేవదూతల ప్రకటన ఆగిపోయింది. ఇక నుండి ఆ సందేశము మానవ పెదవుల ద్వారా చెప్పబడుతుంది. రండి, చూడండి, త్వరగా వెళ్ళి చెప్పండి. అయితే ఏ వ్యక్తి అయినా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించే ముందు అతనికి మొదట పునరుత్థానం యొక్క సత్యంపై స్థిరమైన నమ్మకం ఉండాలి. క్రీస్తు తన పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడ్డాడని, రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూడండి, మరియు క్రీస్తు తిరిగి లేచాడని, ఆయన ఇక్కడ లేడు ఎందుకంటే ఆయన లేచాడు అనేది అతని మనసులో స్థిరపడాలి. అప్పుడే విశ్వాసముతో అతడు త్వరగా వెళ్ళి చెప్పగలడు. నీవు నేను వెళ్ళాలి, చెప్పాలి. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, ఆ స్త్రీల భావాలలో కలిగిన భయాన్ని, గొప్ప ఆనందాన్ని గమనించండి. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. ప్రియులారా, ఇది పునరుత్థానం చెందిన తన ప్రభువుతో మగ్దలేని మరియకు జరిగిన సంభాషణకు విరుద్ధంగా కనిపిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చూస్తాం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. దీనికి వివరణ ఏమిటంటే, ఈ 2 సంభాషణల మధ్య కాలంలో యేసు తన తండ్రి యొద్దకు
ఆరోహణమై పరలోకములోని అతి పరిశుద్ధ స్థలములో తన అమూల్యమైన రక్తాన్ని అర్పించాడు. 10వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఆయన గలిలయలో వారిని కలుసుకొనుటకు నిశ్చయించుకున్నాడు. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాపల కాసే విధిలో ఉన్న ఈ సైనికులు పట్టణంలోకి వెళ్ళి ప్రధాన యాజకులకు జరిగిన విషయాన్ని నివేదించారు. యేసు సమాధిని ఎప్పుడు విడిచి వెళ్ళాడో వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే, ఆ రాయి పక్కకు దొర్లించబడిన తర్వాత వారు సమాధిలోకి చూసినప్పుడు అక్కడ ఆ శరీరం కనిపించలేదు. ఆ సంఘటన వారిని ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది. యేసు శరీరము అదృశ్యమైపోయినందుకు వారు మరణ శిక్షకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక 12, 13 వచనాలను గమనిద్దాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరి అని మీరు చెప్పుడి. ఇది ఏమాత్రము నమ్మశక్యమైన వివరణ కాదు. ఒక సైనికుణ్ణి, ముఖ్యంగా ఒక రోమా సైనికుణ్ణి కాపలా కాసే విషయంలో నేను నిద్రపోయాను అంటే అప్పుడు అతనికి ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. 14వ వచనాన్ని గమనిద్దాం. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. మరొక మాటలో చెప్పాలంటే ఈ విషయము గవర్నర్ చెవిన పడినా సరే మీరు చింతించకండి, ఆ విషయంలో మేము చూసుకుంటాము అని ఆ కాపల వారితో అంటున్నారు. ఇక 15వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ బలహీనమైన సాకును చెప్పేలా వారిని ఒప్పించడానికి లంచం సహాయపడింది. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని కొట్టిపారేయడానికి చెప్పిన మొదటి సాకు ఇది. ఇతర సాకులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పత్రరూప సాక్ష్యాలను కొట్టిపారేయగల సాకు ఏది కూడా ఇంతవరకు బలంగా చెప్పబడలేదు. ఇక గొప్ప ఆజ్ఞను గురించి చర్చిద్దాం. ఈ గొప్ప ఆజ్ఞ అని పిలువబడే దాని గురించి 2 విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటున్నాయి. నా అభిప్రాయంలో ఈ 2 కూడా తీవ్రమైనవే. మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా మన ప్రభువు తన శిష్యులకిచ్చిన ఆజ్ఞ ఒక వివాదానికి మూలం. ఒక తీవ్రమైన వర్గము ఈ గొప్ప ఆజ్ఞలో సంఘానికి ఉన్న ఏకైక ఆజ్ఞ ఇదే అని భావిస్తారు. వారు దానినే గట్టిగా పట్టుకుంటారు. మరొక తీవ్రమైన వర్గం ఏమిటంటే ఇది మన కాలానికి వర్తించదు కాబట్టి మన సంఘ కార్యక్రమాల నుండి మినహాయించాలని భావిస్తుంది. నా అభిప్రాయంలో ఈ 2 వర్గాలు పొరపాటులో ఉంటున్నాయి. ప్రియులారా, మత్తయి సువార్త మనకు ప్రత్యక్షంగా వర్తిస్తుందని, మరి ముఖ్యంగా ఈ గొప్ప ఆజ్ఞ అనగా గ్రేట్ కమిషన్ నేటి మన కాలానికి నిశ్చయంగా అన్వయిస్తుంది. నా ఉద్దేశంలో అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మత్తయి సువార్తలో యేసు పునరుత్థానానికి సంబంధించిన పూర్తి వివరాలు లేవన్నది ఎంత స్పష్టమో, ఆయన మనకిచ్చిన ఆజ్ఞకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులో లేవన్నది అంతే స్పష్టం. మన ప్రభువు ఏ విషయమైనా సరే దాని గురించి చెప్పిన మాటలన్నింటినీ ఒక చోట చేర్చి ఒక సమగ్రమైన రూపంలో క్రోడీకరించాలని నేను భావిస్తున్నాను. అప్పుడే వర్తమాన కాలానికి మరియు భవిష్యత్తును కూడా వర్తించే ఒక సంపూర్ణమైన ఆజ్ఞ మనకు లభిస్తుంది. మత్తయి సువార్తలో ఉన్న ఆజ్ఞను ఇతర సువార్త గ్రంథాల్లో నమోదు చేయబడిన ఆజ్ఞలతో కలిపి, ముఖ్యంగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం పోల్చి చూడాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి. అంతేకాక పరలోకం నుండి వచ్చే శక్తితో మనము అభిషేకించబడాలి. ఇక మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17 వచనాలను గమనిద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. కొందరు ఆరాధించారు, మరికొందరు సందేహించారు.
గత 2000 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రియమిత్రమా, నీవు కూడా ఈ 2 వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాడివే. ఇక 18వ వచనాన్ని గమనిద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన ఒక రాజుగా మాట్లాడుతుంటున్నాడు. ఇక 19వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిస్మం ఇచ్చుచు. ఈ ఆజ్ఞ మహాశ్రమల కాలములోను అలాగే 1000 ఏండ్ల పరిపాలన కాలంలోనూ కూడా నిజమైన ఆచరణను కలిగి ఉంటుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ విషయము మనకు నేటికి కూడా వర్తిస్తుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిస్మం ఇచ్చుచు. త్రియేక నామమున నీటి బాప్టిస్మం ఇచ్చే ఆచారాన్ని సంఘము తన ఆరంభం నుండే పాటిస్తూ వస్తుంది. పౌలు కూడా ఆదిమ సంఘము పాటించిన ఈ ఆచారాన్ని పాటించాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అనేది దైవ త్రిత్వానికి ఒక నిదర్శనం. ఇక 20వ వచనాన్ని గమనిద్దాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియులారా, బోధించడం అనేది సంఘం యొక్క పనిలో ఒక భాగమని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తాం. యేసు బోధనలు కేవలము సువార్త గ్రంథాల్లోనే కాక పత్రికల్లో కూడా కనిపిస్తాయి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇక్కడ యుగ సమాప్తి అని అనువదించబడిన పదము గ్రీకు భాషలో అయోన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థము యుగం. మన ప్రభువు ఈ యుగం యొక్క చివరి వరకు మనతో తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన శక్తి ద్వారానే ఈ గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడగలదు. మనము గొప్ప ఆజ్ఞ గురించి పరిశీలించాం. ఇప్పుడు గొప్ప విస్మరణ గురించి ఆలోచిద్దాం. మత్తయి తన వృత్తాంతంలో ఏ విషయాన్ని విస్మరించాడో మీరు గమనించారా? ఇక్కడ క్రీస్తు ఆరోహణం యొక్క ప్రస్తావన లేదు. ఎందుకు? ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఈ భూమికి తిరిగి రాబోతున్నాడు. ఈరోజు మీరు ఆయనకు నమస్కరిస్తారని నేను ఆశిస్తున్నాను. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశిస్తాను. గ్రీకు పదం అయోన్ అనగా అర్థం ఏమిటి? గ్రీకు పదం అయోన్ అనగా అర్థం ఏమిటి? 1 యుగం, 2 ఆకాశం, 3 అధికారం. గత కొన్ని రోజులుగా మనము మత్తయి సువార్త అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మనలో ప్రతి ఒక్కరిని పురికొల్పుతూ ఎంతగానో ప్రోత్సహించాయని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అనేక లోతైన సత్యాలను ఈ గ్రంథము ద్వారా మనము తెలుసుకున్నాం. ఇందులోని వాక్య సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి స్క్రీన్ పై ఉన్న నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక.